సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. తులారాశి వారికి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. జనవరి 21 తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. జనవరి 21 తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. తులారాశి వాళ్ల ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే ఇంటిళ్ల పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు. జనవరి మాసంలో 2025లో గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివిగా, అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు తమ మనసుకు నచ్చిన మాట మాత్రమే వింటారు. మొహమాటం ఎక్కువ. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. అయితే ఈ రాశి వారికి సాయంత్రం 7 తర్వాత ఎటువంటి పరిస్థితులు సంభవించబోతున్నాయంటే కనుక దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే తుటిలో ప్రమాదం తప్పుతుంది. అలాగే ఆ దేవత అనుగ్రహంతోనే మీకు కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలా సార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే కనుక ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందనే అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లు ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు నమ్మరు, పట్టించుకోవడం లేదు. మీకు ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే ఈ రాశి చక్రంలో అన్నింటిలోకి ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోయిన రాశిగా, ఎక్కువ ప్రతికూలమైన ఫలితాలు అనుభవించిన వారిగా చెప్పుకోవచ్చు. కానీ అన్ని ఫలితాలను కూడా అంత నష్టం కాకుండా అనుకూలంగా మార్చింది మీ కులదైవం అనే చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఉన్న మీ కులదైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంది. అలాగే ఆ దేవతని మీరు గుర్తించలేకపోతున్నారు. మీ కులదైవాన్ని మీరు అశ్రద్ధ చేస్తున్నారు. కులదైవాన్ని మర్చిపోవడం, కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ యొక్క కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకుని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరింట కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ, లేదంటే ఆ దేవతని అంటే మీకు దైవాన్ని పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే కనుక మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని, ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని పెద్దవాళ్లతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. అలాగే పెద్ద సిటీస్ లో ఉంటున్న వాళ్ళు కూడా ఇటువంటి నమ్మకాలు ఏవి మనం పట్టించుకోమని అనుకున్న వాళ్ళు కూడా ఈ పని ఖచ్చితంగా చేసి తీరాలి. అనుగ్రహం లేనిదే, కులదేవత అనుగ్రహం లేనిదే ఏ విధమైన లాభాలు, అనుకూలతలు పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు మీ కులదైవానికి గృహంలో ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఎటువంటి శుభకార్యానికైనా, ఎటువంటి పని మొదలు పెట్టినప్పుడైనా మీ కులదేవతని మనసులో స్మరించుకొని ఆరాధించుకొని వెళ్లడం ద్వారా
ప్రతి ఫలితాన్ని మీకు అనుకూలంగా మలుచుకోబోతున్నారు. అలాగే ఆర్థికంగా ముందుకు సాగబోతున్నారు. అన్ని పనుల్లోనూ విజయం చేకూరబోతుంది. మీరు అనుకున్న ప్రతి పని కూడా విజయవంతంగా జరుగుతుంది. కుటుంబ బంధాలు పెరుగుతాయి. ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లోనూ ముందుంటారు. కులదైవాన్ని నిత్యం మీ గృహంలో ఆరాధించడం ద్వారా గృహంలో ఎప్పుడూ కూడా సుఖం, సంతోషాలు అనేవి వెల్లివిరుస్తూ ఉంటాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.